హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 25వ తేదీ నుండి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారు. అలాగే పాత రేషన్ కార్డ్స్కి బదులు ఈ కార్డులు పంపిణీ చేస్తారు. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మీకు ఒక ముఖ్యమైన అప్డేట్ చెప్పబోతున్నాను. కొత్త రేషన్ కార్డుల గురించి ఈ నెల 25వ తేదీ నుండి కొత్త రేషన్ కార్డులు అందించబోతున్నారని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులు ప్రారంభమయ్యాయి. కానీ మన రాష్ట్రాల్లో ఇప్పటి వరకు పేపర్ కార్డులే వచ్చాయి. జగన్ గారి హయాంలో బ్లూ కలర్ పేపర్ కార్డులు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా పేపర్ కార్డులే వచ్చాయి. వాటిలో బార్ కోడ్ కూడా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం కొత్త రేషన్ కార్డు స్మార్ట్ కార్డ్ రూపంలో, అంటే ఏటీఎం కార్డు సైజులో రానుంది. ఈ కార్డుపై లబ్ధిదారుల పేరు, ఫోటో, బార్ కోడ్, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి ఫోటోతో కూడా ఉంటుంది. ఈ బార్ కోడ్ స్కాన్ చేస్తే అన్ని వివరాలు వెంటనే తెలుస్తాయి. ప్రభుత్వం తెలిపిన ప్రకారం పాత రేషన్ కార్డులను రద్దు చేసి ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఈ నెల 25 నుంచి అందించబోతున్నారు. ఈ కొత్త కార్డులు పొందడానికి కొత్తగా అప్లై చేయవలసిన అవసరం లేదు. పాత కార్డు ఉన్న వాళ్ళందరికీ కొత్త కార్డు వస్తుంది. ఇంతకుముందు ప్రభుత్వం కందిపప్పు, నిత్యావసర సరుకులు, అలాగే కొంత డబ్బు సహాయం కూడా ఇచ్చింది. ఈసారి కూడా లబ్ధిదారులకు ఆ సహాయం అందించే అవకాశం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కానీ రేషన్ కార్డుల పంపిణీ సమయంలో వాహనాల కొరత, అలాగే కొన్ని వాహనాలను రద్దు చేయడం వల్ల సుమారు 200 కోట్ల నష్టం జరిగిందని ఆయన చెప్పారు. ఇకపై డీలర్లు మరియు లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. కాబట్టి మీ పాత రేషన్ కార్డులు సిద్ధంగా ఉంచుకోండి. ఈ నెల 25 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అందిన వెంటనే వాడకం ప్రారంభించండి. ఇది పేపర్ కార్డుల కంటే సురక్షితం, సౌకర్యవంతం. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.